ఎందుకంటే ఇట్లాంటి సీరియస్ సెక్షన్స్ ఉన్న తండ్రి దగ్గర పిల్లల్ని ఉంచాలా లేదా అనేది కూడా ఒక ఆలోచన జడ్జి గారు చేస్తారు కనుక పిల్లలు మీ వైపు ఉంటారు, మీ పిల్లలు మీకే వస్తారు. లీగల్గా మీకు ఇప్పుడు కావాల్సిన అవసరం ఉంది కనుక ఆ విధంగా మీరు అప్రోచ్ అవ్వండి. ఇంకా భర్త కావాలి అని అంటే ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు, మేడం చెప్పినట్టు, మేడం ఇన్ని సీరియస్ సెక్షన్స్ ఉండగా ఉండండి, కాంప్రమైజ్ కాండి అని అంటే లైఫ్ థ్రెట్ ఉంది అని ఎప్పుడైనా కూడా మామూలు డైవర్స్లో రాసినా కూడా ఇమీడియట్గా జడ్జి గారు ఆలోచిస్తుంటారు. అలాంటిది ఇంత సీరియస్ సెక్షన్స్ ఉన్నప్పుడు మీరు కలిసి ఉండండి, సరిగ్గా ఉండండి, కౌన్సిలింగ్కి వెళ్ళండి అని మేము చెప్పలేని పరిస్థితిలో మమ్మల్ని అందరినీ మీరు ఎరకాటంలో అయితే పెట్టారు. ఇప్పుడు ఆవిడ చెప్పినట్టుగా, మేడం చెప్పినట్టుగా అన్ని కేసులు పెట్టుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు, టోటల్గా అమ్మాయికి అన్ని రైట్స్ ఉన్నాయి. వాళ్ళు మ్యాక్సిమం ఎంత మనం హింసించాలో హింసించవచ్చు. దేర్ ఆర్ 2 ways. ఇప్పుడు మనం 2 డెసిషన్ తీసుకోవాలి, మీరు కానీ వాళ్ళు కానీ. ఒకటి, కుటుంబం, ఫ్యామిలీ, వైఫ్, హస్బెండ్, పిల్లలు అందరివి మారి అందరివి మనుషుల్లాగా బ్రతుకుదాం మన 3 పిల్లల గురించి అని వాళ్ళిద్దరూ అనుకొని ఒక అండర్స్టాండింగ్కి వచ్చి మాకు నమ్మకం కలిగేలాగా వాళ్ళిద్దరూ మాట్లాడితే వాళ్ళిద్దరూ కలిసి ఉండడం ఒకటి. అన్ని కేసులు అన్నీ ఎత్తి లేదు, మనకి ఇది అనవసరం. ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టుగా, మేడం చెప్పినట్టుగా ఇంతకు ముందు జరిగిన అన్ని విషయాలు మనసులో పెట్టుకొని నాకు ఆత్మాభిమానమే కావాలి, నేను ఒక తల ఉంచుకొని ఉండలేను అని అమ్మాయి అనుకొని అతను మారే అవకాశం. ఎందుకంటే 15 సంవత్సరాలు కాపురం అమ్మాయి చేసింది, అమ్మాయికి తెలియదు. మేము ఈరోజు విన్నదే అతని మనస్తత్వం ఏంటి, అతని బిహేవియర్ ఏంటి, ఎలా ఉంటాడు, అలాగే ఆయనకి కూడా అమ్మాయి మనస్తత్వం ఏంటి, ఆ అమ్మాయి బిహేవియర్ ఏంటి, వాళ్ళకి ఒకరి గురించి వాళ్ళకి తెలియాలి కానీ మనకు తెలియదు. సో వీళ్ళు మారే అవకాశమే లేదు. తను మారదని అతను అనుకొని, అతను మారడని ఆమె అనుకుంటే డెఫినెట్గా వీళ్ళిద్దరు విడాకులు తీసుకోవడమే కరెక్ట్. ఇంకా ఆ విడాకులు అన్నది కూడా గొడవలకి వెళ్ళి కేసులు వేసుకొని, లేదా అతన్ని జైల్లో పెట్టించి వాళ్ళని జైల్లో పెట్టించి ఒకరి మీద ఒకరు కక్ష సాధింపు కార్యక్రమాలని అన్నది పెట్టుకోవడం పక్కన పెట్టేసి ఒక అమికబుల్గా మంచిగానే ఒక అండర్స్టాండింగ్తోనే మనం విడిపోదాం. సరే, పిల్లలు అనేవాడు డెఫినెట్గా మేడం చెప్పినట్టుగా 99% ఆవిడ దగ్గరికే చెప్తారు, ఆవిడ దగ్గరే ఉండాలంటారు, చిన్నపిల్లలు కాబట్టి. వాళ్ళు మేజర్లు అయిన తర్వాత వాళ్ళ ఇష్టం, వాళ్ళ డెసిషన్ ప్రకారం తండ్రి దగ్గర ఉంటే తండ్రి దగ్గర, తల్లి దగ్గర ఉంటే తల్లి దగ్గర పంపిస్తారు. సో ఈ అమ్మాయికి ఏదైనా ఒక సెటిల్మెంట్, తను బ్రతకడానికి ఏదైనా వాళ్ళు చేస్తారా అని అడిగి మాట్లాడి, అంటే ఇది అమికబుల్గా సెటిల్ అవ్వడానికి. మేమెందుకు చేయాలని వాళ్ళు అనడానికి లేదు ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళ ద్వారా ఈ అమ్మాయి చాలా కష్టపడింది కాబట్టి. సో అలాగేదైనా మాట్లాడి విడిపోవడం అన్నది ఒకటి. ఇప్పుడు నువ్వు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు అతన్ని వదిలేసేయాలంటే నీకు అన్ని రైట్స్ ఉన్నాయి, ఆయన సైడ్లే తప్పులు ఉన్నాయి. అది ఆయనకు కూడా అర్థమైందని నేను అనుకుంటున్నాను. అలాగని మీరు కూడా ఏంటంటే ఒక చిన్న విషయం ప్రతి భార్యకి నేను చెప్పాలనుకుంటే, డెఫినెట్గా నాకు కానీ మీకు కానీ ఆవిడకి కానీ ఎలాగన్నా మన తల్లి, మన ఇల్లు, మన పుట్టిల్లని మనకు ఉంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడు వీళ్ళు మన వాళ్ళ గురించి అంత పట్టించుకోవటం లేదా అని ఉంటుంది. బట్ అలా ఉన్నప్పటికీ కూడా అందరినీ అడ్జస్ట్ అయ్యి మన ఇల్లు తర్వాత ముందు అత్తిల్లు, ముందు భర్త అని మనం వెళ్తాం. ఎందుకు వెళ్తామంటే ఒక పెళ్ళైన తర్వాత మనం చచ్చేంత వరకు మనం ట్రావెల్ చేసేది ఆ భర్తతో, ఆ కుటుంబంతో, అతని వల్ల మనకు పుట్టిన పిల్లలతో, మన ఇద్దరం కలిసి, అంటే భర్త భార్య కలిసి కన్న పిల్లలు, వాళ్ళ లైఫ్స్, వాళ్ళ ఫ్యామిలీస్, ఇలాగ ఒక సపరేట్ సెక్షన్ స్టార్ట్ అయిపోతుంది. సో మన మనసులో మనకి ఎంత ప్రేమ ఉన్నా, మన పుట్టిల్లు, మన అమ్మ, మన అక్క అని ఉన్నా, మనం వాళ్ళ అన్నప్పుడు కొంచెం ఎక్కువ మొగ్గుతాం. కుటుంబం, ఇల్లు కావాలి, నా భర్త, నా కుటుంబం కావాలి, ఒక కుటుంబంగా మనం ఉండాలనుకున్నప్పుడు ఈ కాంప్రమైజెస్ అన్నవి జరగాలి, చెయ్యాలి, 2 వైపులా రావాలి. మీకు కూడా చెప్తున్నాను, నా భార్య టేకెన్ ఫర్ గ్రాంటెడ్, ఆడది చచ్చినట్టు ఇట్లాగా పడి ఉండాలంటే ఆ రోజులు లేవండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.